హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకి మరో గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వివిధ రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి. అందులో విశాఖ కేంద్రంగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నాన్ని దుర్గు ప్రాంతాన్ని కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 15వ తారీఖున భారతదేశం మొత్తం 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. 15వ తారీఖున ఈ రైళ్లని వర్చువల్గా ప్రారంభిస్తే 16వ తారీఖు నుండి ఈ రైళ్లు అనేవి ప్రజలకి సేవలు అనేవి అందిస్తాయి. విశాఖపట్నం దుర్గు విశాఖపట్నం మధ్యలో అందుబాటులోకి వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క వివరాలు అనేవి మనం చూసుకుంటే, ఈ ట్రైన్ దుర్గుకి కేటాయించడం జరిగింది. ఈ ట్రైన్ దుర్గు రైల్వే స్టేషన్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత విశాఖపట్నానికి తిరిగి మధ్యాహ్నం 1:55 చేరుకుంటుంది. విశాఖపట్నంలో ఈ ట్రైన్ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 2:50 బయలుదేరి రాత్రి 10:50 ఈ ట్రైన్ తిరిగి దుర్గుకి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. దుర్గు నుండి బయలుదేరిన తర్వాత రాయ్పూర్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. అనంతరం లక్కోలి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఆ తర్వాత మహాసముద్ర రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఆ తర్వాత టిట్లాగర్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇంకా రాయగడ, ఆ తర్వాత విజయనగరం స్టేషన్కి చేరుకుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో 2వ స్టాప్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖపట్నం దుర్గు మధ్యలో మొత్తం దూరం వచ్చేసి 545 కిలోమీటర్లుగా ఉంది. ఈ 545 కిలోమీటర్లని ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను కేవలం 7:55 తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 70 km/h ఉంటుంది. విశాఖపట్నం దుర్గు విశాఖపట్నం మధ్యలో అందుబాటులోకి వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మొత్తం 16 కోచ్లతోటి ప్రజలకి సేవలు అనేది అందించడానికి సిద్ధమవుతుంది. ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం దుర్గు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకి అత్యంత వేగంగా ఈ రెండు ప్రాంతాల మధ్యలో ప్రయాణించడానికి మరో రైలు అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, విశాఖపట్నం దుర్గు మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.